అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ నుండి నీటిని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు తనయుడు టీడీపీ నాయకుడు చింతకాల రాజేష్ విడుదల చేశారు. రైతులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించిన రాజేష్ పంటల కోసం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావణపల్లి రిజర్వాయర్ 297 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దీని ద్వారా వేలాది ఎకరాల పొలం సాగవుతుందని వెల్లడించారు. పంటల కోసం రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని తెలిపారు. రావణపల్లి రిజర్వాయర్ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. వచ్చే నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుకు కొత్త గేట్లు అమర్చడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొలగొండ మండలం టీడీపీ ప్రెసిడెంట్ అడిగర్ల నానిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. ఈరోజు రావణపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది. మంచి రోజు ఈరోజు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడి ఇలాగా ప్రతి సంవత్సరం కూడా గేట్లు ఇలాగ ఎత్తడం వల్ల పంటలు బాగా పండి అందరూ కూడా మంచి లాభాలు ఎక్కువ వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా రావణపల్లి రిజర్వాయర్ని కాపాడేది టీడీపీ ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వేరే ప్రభుత్వాలు వచ్చి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే కాలేదు, కానీ ఎప్పుడు కూడా డెవలప్ చేసేది ఓన్లీ టీడీపీ ప్రభుత్వం. అది మొత్తం అందరూ గ్రహించాలి, రైతులందరూ గుర్తించాలి.